హలో ఫ్రెండ్స్, మా అమ్మ చేసే సర్వపిండి చాలా రుచిగా ఉంటుంది. అది కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ చిన్న క్లిప్ అయితే తీసాను. ముందుగా బియ్యపిండి ఒక గిన్నెలో తీసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు, నువ్వులు ఇలా పలుకులుగా ఒక గిన్నెలో తీసిన తర్వాత ఇప్పుడు బియ్యపిండిలో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్ తగ్గట్లుగా ఉప్పు, కారం, అలాగే వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇందులో వాటర్ సరిపడా వేసుకొని కొంచెం మెత్తగా కలిపెట్టుకోండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చక్కగా నానిపోతుంది. మీకు ఎంతైతే పిండి కావాలో అంత తీసుకొని ఇప్పుడు సర్వపిండి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా చేతులపైన ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు గిన్నెకి ఈ విధంగా సన్నగా ఒత్తి పెట్టేసి హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు పెట్టామనుకోండి, సర్వపిండి ఒక సైడ్ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు రెండో వైపు కావాలంటే మార్చుకోవచ్చు, క్రిస్పీగా రావాలంటే మార్చుకోవాలి. ఇలా రెండో వైపుకు మార్చేసి ఒక క్రిస్పీగా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకో గిన్నెలో కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాము. చాలా చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి.